శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నువ్వే కావాలని నీ కోసం పరితపించిపోతున్నాడు బిడ్డ. నీ వద్దకు రావాలి అనుకుంటున్నారు. వారెవరో వెంటనే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ప్రాణంగా ప్రేమించేవారు నీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఇప్పుడైతే నీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉన్నారమ్మా. వారికి అసలు ఏమీ అర్థం కాకుండా చాలా చీకటి ప్రదేశంగా అయిపోయింది. ఎందుకంటే మీ నుంచి దూరం అయిపోయారు కదా. అందువల్ల వారు చెప్పుడు మాటలు వినడం వల్ల ఆ వ్యక్తి అయితే దూరం అయ్యారు. లేదా కొంతమంది అయితే మనసులో ఏదేదో ఊహించుకొని ఇదే జరిగి ఉంటుందని తను ఏదో అనుకొని మీ నుంచి ఏదేదో నెగిటివ్గా ఊహించుకొని నీ నుంచి దూరం అయ్యారు బిడ్డ. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడైతే ఆ వ్యక్తి బాధగా ఉన్నారు. ఆ వ్యక్తి మీ నుంచి దూరం అయ్యాక మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, నేను అనవసరంగా ఏదేదో ఊహించుకొని దూరంగా వచ్చేశాను, లేదంటే మీ గురించి ఎవరైనా చెడుగా చెప్తూ ఉంటారు కదా, అలా అయినా కావచ్చు. ఆ వ్యక్తి ఎక్కువగా చెప్పుడు మాటలు వినకుండా ఉండవలసింది. అందులో నిజమెంతో గ్రహించలేకపోయాను. మీ నుంచి దూరం అయ్యాక ఆ వ్యక్తి చాలా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. మీతో మాట్లాడాలి, ఎలా అయినా సరే మిమ్మల్ని కలవాలి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మీ నుంచి వస్తుందా, లేదంటే నేను చేస్తే మీరు లిఫ్ట్ చేస్తారా లేదా, ఏంటి పరిస్థితి అని ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. నీ మనసులో అతని మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఆ వ్యక్తి మాత్రం బయటికి ఏమాత్రం కూడా కనిపించకుండా మరీ ధైర్యంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అవి నాకేం కాదులే అనే ధీమాతో అయితే ఆ వ్యక్తి కనిపిస్తున్నారు. కానీ పైకి కనిపించేదంతా నిజం కాదు తల్లి. ఆ వ్యక్తి మీకు చాలా మీ గురించి ఎదురు చూస్తున్నారు. అలాగే బాధలో ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నానని అనుక్షణం కూడా బాధపడుతున్నాడు తల్లి. ఎప్పుడు కూడా మళ్ళీ మీ జీవితంలోకి రావాలని, మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే కావాలని, మీరు లేకపోతే ఇక మేము బ్రతకలేము, మాకు జీవితమే లేదు అన్నట్లుగా ఆ వ్యక్తి నీ కోసం భావిస్తున్నాడమ్మా. కాబట్టి ఆ వ్యక్తి యొక్క తప్పు ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వస్తే నీ జీవితంలోకి ప్రేమగా ఆహ్వానించు. అంతేకాని ఆ రోజు అలా చేసావు కదా, ఈరోజు ఇలా చేసావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎందుకు మళ్ళీ వచ్చావని ఆ వ్యక్తితో ఎటువంటి గొడవలు కూడా పెట్టుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఆ వ్యక్తి అతని తప్పు అతను తెలుసుకున్నారు. నీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారమ్మా. ఇక ఎవరు ఏం చెప్పినా సరే నేను చెప్పుడు మాటలు వినను. నన్ను కోరుకునే వ్యక్తితో నేను సంతోషంగా ఉంటాను, తనను నిన్ను బాగా చూసుకుంటాను, అతను నిన్ను బాగా చూసుకుంటానని అతను ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తున్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ, ఎంతమంది కుటుంబ సభ్యులున్నా కానీ, సంపాదన పరంగా ఎన్ని చుట్టున్నా సరే కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు బిడ్డ. ప్రస్తుతానికైతే మీ మీద అనుకున్నట్టుగా ఉన్నారు. వారైతే మీరు చూపించిన ప్రేమని చాలా గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఒక మహారాణిలా ఊహించుకుంటున్నారు. మీరు వారితో ఉంటే లైఫ్ బాగుంటుందని వారైతే కళ్ళకంటున్నారు బిడ్డ. మీ ప్రేమను, మీ విలువను గుర్తించారు. కానీ ప్రస్తుతానికైతే మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయానైతే ఆ వ్యక్తి చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే నేను తప్పు చేశాను, ఇతరుల మాట వినడం వల్ల నాలో ఏదో ఊహించుకొని నా పర్సన్ని నన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి వచ్చేసాని. ఇప్పుడు నేను ఏ మొహం పట్టుకొని నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. నీ లైఫ్లోకి రావాలని, మీతో కలిసి ఉండాలని ఆ వ్యక్తి అయితే ఎంతగానో బాధపడుతున్నారో. మీతో లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలని, మీతో జర్నీ చేయాలని, మీతో బంధాన్ని
బలపరుచుకోవాలని అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డెసిషన్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలని, ఈ దూరాన్ని అయితే నేను భరించలేననే ఆలోచనతో ఉన్నారు బిడ్డ. ఆ వ్యక్తి ఇప్పుడు చాలా పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా మీకు దూరం అవ్వడం వల్ల మీ విలువేమిటో, మీ ప్రేమ ఏమిటో బాగా తెలిసి వచ్చింది. దగ్గరగా ఉంటే ఉన్నప్పుడు మనిషి విలువ అనేది తెలియదు కదా. దూరంగా అయినప్పుడే ప్రేమ విలువ, బంధాల విలువ తెలుస్తుంది. నిజాయితీగా చూపించే ప్రేమను ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అప్పుడు ఆ వ్యక్తిలో తప్పకుండా మార్పు వస్తుంది. నిజంగా ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయితే నిజమైన ప్రేమను ఎవ్వరూ కూడా గుర్తించడం లేదు. ఏదో జస్ట్ టైం పాస్గా ప్రేమిస్తూ ఉంటారు కదా అని వారిని ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉంటున్నారు. నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే వారికి ఏదో ఒకటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం నమ్ముకున్న సాయినాథుడు మనకంతా మంచి చేస్తారు. సాయినాథుడు దయ వల్ల మీకంతా మంచి జరుగుతుంది. మీ పర్సన్ అంటే నిన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నువ్వే కావాలని నీకోసం బాధపడుతూ ఉన్నారు కదా. నీ వద్దకు వస్తే ఆహ్వానించు బిడ్డని మన బాబాగారైతే ఈరోజు మనకి మరీ ఈ సందేశం రూపంలో చెప్తున్నారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.